Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ వారు తెలియజేయనది ఏమనగా ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు తాడేపల్లిగూడెం పట్టణం నందు ఎన్టీఆర్ స్టాట్యూ నుండి శాస్ మహల్ రోడ్డు మీదుగా ఈశాన్యం బ్లాక్ మీదుగా ఎస్వీఆర్ స్టాచ్యూ వరకు తాడేపల్లిగూడెం పట్టణ సిఐ గారి ఆధ్వర్యంలో రాబోవు ఎన్నికలను పురస్కరించుకుని సిఐఎస్ఎఫ్ వారి కవాతు నిర్వహించారు. పంపించానా నాలుతో ఫొటోస్ కూడా కొట్టానులేండి. ఇస్తాను. మరణమ్మా నమస్కారం అండి. రాబోయే సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఎటువంటి నేరాలు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఒక్క ఓటరు శాంతియుత వాతావరణంలో వారి యొక్క ఓటర్ను వినియోగించే విధంగా వాళ్ళు ధైర్యాన్ని కల్పించడం కోసం తాడేపల్లిగూడెం సభ్యులంలో రోజు కవాతు నిర్వహించడం జరిగింది. ఏరియాలో ఈరోజు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి
ఈశాన్య బ్లాకుల మీదుగా బిఎస్ చెరువు మీదుగా మన జీవి మాల్ వరకు జరగడం జరిగింది. ఇవాళ సుమారుగా 4 కిలోమీటర్ల వరకు తిరిగాను. పోలీసు వారికి సహకరించి ఎటువంటి భయం లేకుండా వారి యొక్క ఎటువంటి నేరాలు జరిగే అవకాశం ఉన్న వారు ముందస్తు భాగంగా మాకు తెలియవస్తారు కోరుతారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లిగూడెం డిపో నుండి పట్టిసీమకు, వీరంపాలెంకు ప్రత్యేక బస్సులు ఈ రోజు సాయంత్రం నుండి 8వ తేదీ రాత్రి వరకు నడిపిస్తోంది. రేపు ఉదయం 5 గంటల నుండి వీరంపాలెంకు అర్ధరాత్రి వరకు ప్రయాణికులకు ఏ అసౌకర్యం లేకుండా ప్రతి 5 నిమిషాలకి ఒక బస్సు ఉండే విధంగా బస్సులు నడిపిస్తుంది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మరి భక్త ప్రయాణికులందరికీ కూడా నా నమస్సుమాంజలు. మరి ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం. మరి ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ఈ శివరాత్రి నాడు శివుని కృపాక్షాలకి వస్తున్నాము. తాడేపల్లిగూడెం నుండి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పట్టిసీమకు, అదేవిధంగా వీరంపాలెంకి కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు నడపడం జరుగుతుంది. వీటిలో ప్రత్యేకమైన బస్సులు నడిపినా కూడా గత సంవత్సరం మీద ఏ విధమైనటువంటి రేట్లు కూడా, టికెట్ రేట్లు కూడా పెంచలేదు. అదేవిధంగా పట్టిసీమ వయా నిడదవోలు ఒక 10 బస్సులు, అదేవిధంగా వయా కొయ్యలగూడెం, నల్లజర్ల మీదుగా ఒక 5 బస్సులు కూడా నడిపించడం జరుగుతుంది. వీరంపాలెంకి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉండే విధంగా మరి బస్సులు కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10-12 గంటల దాకా మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయిన దాకా కూడా మొత్తం ప్రయాణికులందరికీ సరిపడా బస్సులు కూడా నడిపించడం జరుగుతుంది. మరి ఈ బస్సులన్నీ కూడా అక్కడ దేవస్థానం వారు ఆ గమ్యస్థానాలు ఎక్కడైతే ఉన్నాయో అంటే పట్టిసీమ, వీరంపాలెంలో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల పారిశుద్ధ్యం, అదేవిధంగా మరి బట్టలు మార్చుకునేటువంటి ప్రదేశాలు, స్నానానికి ఘాట్, అదేవిధంగా వాళ్ళకి భోజన సదుపాయాలు, అల్పాహారాలు, మరి దర్శనానికి క్యూ రైలింగ్స్, ఇలా ఇన్ని ఏర్పాట్లు కూడా పటిష్టంగా చేయడం జరిగింది. కనుక ఈ ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా అక్కడ ప్రయాణం చేసి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని జాగరణ పూర్తయిన తర్వాత కూడా మీకు బస్సులు ఉంటాయి. మరి ఆ బస్సుల్లో ప్రయాణం చేసి సురక్షితంగా మళ్ళీ వారి గమ్యస్థానానికి చేరండి. మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం కనుక మీరందరూ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవలసిందిగా మరొకసారి కోరుతున్నాను. ధన్యవాదాలు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద తాడేపల్లిగూడెం నియోజకవర్గం 696 మంది అర్హత సాధించారని డిఆర్డీఏ ఏపీఎం జీవికేడియం లక్ష్మి తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం మండల మహిళా సమాఖ్య భవనంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మి. నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ తాడేపల్లిగూడెంలో వర్క్ చేస్తున్నానండి డిఆర్డీఏలో. ఈ రోజు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ విడత చేయూత, వైఎస్ఆర్ చేయూత లాంచింగ్ అనేది చేయడం జరుగుతుంది. 26 లక్షల మంది మహిళలకి ఈ చేయూత కార్యక్రమం ద్వారాగా మనకి లబ్ధి అనేది చేకూరుతుంది. అదేవిధంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి 10,696 మంది 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి, వ్యాపారవేత్తలుగా తయారవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు చేయూత కార్యక్రమం 18,750 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఆసరాగా వాళ్ళకి ఉపయోగపడుతుందండి. గతంలో వచ్చిన మనకి ఆసరా డబ్బులు, అలాగే ఇప్పుడు వచ్చిన ఈ చేయూత డబ్బులతోటి మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈ అవకాశాలని మనకి గవర్నమెంట్ వారిగా అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి ఈ పథకాలన్నీ ఉపయోగించుకొని మహిళలు చాలా అభివృద్ధి చెందుతున్నారండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చాలా మంది కార్యక్రమాలను చేసుకుంటూ
వాళ్ళ పనులు చేసుకొని ఆదాయ మార్గాల ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నందుకు, అదేవిధంగా రేపు జరిగే ఎల్లుండి జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ఇది ఒక బహుమతిగా భావిస్తూ మన మహిళలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన నియోజకవర్గ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా మనకి గత సంవత్సరంలో 9,739 మంది మనకి చేయూత లబ్ధిదారులు ఉన్నారండి. ఇప్పుడు అదనంగా ఈ సంవత్సరం మనకి 45 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళలో మనకి 821 మంది యాడ్ అయ్యారండి. వాళ్ళతో కలుపుకొని 10,676 మందికి ఇప్పుడు మనకి మన నియోజకవర్గం తరపున, తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరపున లబ్ధి అనేది చేకూరుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని అనుసరించి ప్రతి ఒక్కరూ చక్కని ఆహార సూత్రాలను పాటిస్తూ చక్కని పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని వాణి స్కూల్ అధినేత వాణి కృష్ణ అన్నారు. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ విపరీతంగా తింటూ అనారోగ్య పాలవుతున్న ఈ రోజుల్లో స్థానిక వాణి పబ్లిక్ స్కూల్లో గురువారం నిర్వహించిన వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా చిన్నారి విద్యార్థులచే ఫ్రూట్స్ డే నిర్వహించారు. ఈ ఈవెంట్ లో భాగంగా ఫస్ట్ ఆడియో నేమ్, మీ పేరేంటమ్మా? అబ్దుల్ చాన్ సమీరా. వాట్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? నువ్వు ఏ ఫ్రూట్ గురించి చెప్తున్నావు? ఎక్స్ప్లెయిన్. Papaya fruit is vitamins A and C. Papaya helps create pressure in our stomach. చూసారా, పాపయ్య ఫ్రూట్ వల్ల ఇందులో స్టమక్ని క్లీన్ చేస్తున్నారు. వెరీ గుడ్. అదేవిధంగా నెక్స్ట్ My name is G.T. Sachin. ఆ క్లాస్ Nuket. I am studying Nuket. యూకే. వెరీ గుడ్. నువ్వే ఫ్రూట్ గురించి చెప్తున్నావు? Pineapple. Pineapple food is vitamins A and C and it helps strong bones. వెరీ గుడ్. చాలా బాగా చెప్పాడు. మీ పేరేంటమ్మా? Dr. Nagmani Vasu. వాసవి. వెరీ గుడ్. నువ్వే ఫ్రూట్ గురించి చెప్తున్నావు? Dragon fruit. డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్తున్నావా? ఏది డ్రాగన్ ఫ్రూట్? ఇదా? ఓకే. డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్తున్నావు కదా. డ్రాగన్ ఫ్రూట్ యూజెస్ ఏంటి, అవి ఏంటి చెప్పమ్మా? Dragon fruit is vitamin C. Dragon fruit are good. My name is Kika. I am studying first class. My school name is Vani Baptist School. I am telling about brinjal. Keep brain healthy. It is rich and vitamin B2, B3 and vitamin C. My name is Ujjwal. I am studying second class. My school name is Vani Public School. I am telling about capsicum helps to heal bones, freeman contracted. It is rich in vitamins A and C. Thank you. మన వాణి స్కూల్లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫెస్ట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రస్తుత కాలంలో అంతా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడినటువంటి ఈ రోజుల్లో అసలు
చాలా మంది పిల్లలు స్టూడెంట్స్ ఫ్రూట్స్ తినడం కానీ అలాగే వెజిటబుల్స్ తినడం కానీ అనేటువంటిది అవి తింటే ఏంటి ఉపయోగం, జంక్ ఫుడ్స్ తింటే ఏంటి అర్థం అనేటువంటిది తెలియజేసి అవగాహన కల్పించడంలో భాగంగా మన వాటి స్కూల్లో ఈరోజు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ టెస్ట్ లో విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రూట్ల మేకప్ చేసుకొచ్చి చక్కగా వాటి ఆవశ్యకత, అవి తింటే ఏంటి ప్రయోజనాలు, ఎటువంటి డిసీజెస్ వీటి వల్ల అవాయిడ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే నిజంగా ఎంతో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళని చాలా ప్రిపేర్ చేసినటువంటి టీచర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు విద్యార్థులందరినీ కూడా వందనం చూద్దాం. శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం వీరంపాలెంలో శివరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ బాలా త్రిపుర సుందరిపేట వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్యంలో కర్రి వెంకట రామకృష్ణారెడ్డి స్వర్ణప్రద దంపతులు కలశ స్థాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు విశ్రాంత జడ్జి శ్రీ కేసి భాను దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.